ఈరోజు వాక్యం ద్వారా మనతో ప్రత్యేకంగా మాట్లాడే ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదనగా వస్త్రముల గురించి మీతో వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. వస్త్రములు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో వస్త్రములు అనేవి చాలా ముఖ్యము. అందుకే పరిశుద్ధ లేఖనంలో ప్రకటన గ్రంథం 16:16 ఒక మంచి మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథం 16:16 తమ వస్త్రములను కాపాడుకోని వాడు ధన్యుడు అని ఉంది అక్కడ. తమ వస్త్రములను కాపాడుకోవడం ధన్యుడు. ఎందుకంటే దేవుడు దొంగ వలె వచ్చుచున్నాడు. ఎవరైతే మెలకువగుండి తన దిగంబరిని కాకుండా తమ వస్త్రాలు కప్పుకొని ఈ లోకంలో సంచరిస్తారో వారు ధన్యులంటే కుమారుడు. యేసయ్య అనేకమైన వస్త్రాలు మనకి ఇచ్చినాడు కదా. రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ప్రతిష్టమైన వస్త్రం, పరిశుద్ధాత్మని వస్త్రం, కుమారుడు నీతి అనే పై వస్త్రం, మహిమ అనే వస్త్రం, ఇవన్నీ వస్త్రాలు విగ్రహించాడు. ఈ వస్త్రాలన్నింటిలో మనం కాపాడుకోవాలంటే కుమార్తె ఇన్నర్ బ్యూటీ కాదు, అవుటర్ బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్. బయటికి ఎలా కనిపిస్తున్నది కూడా ముఖ్యమే కుమారుడు. ఈ రోజుల్లో చూస్తే యవనస్తుల వస్త్రధారణ చాలా మారిపోయింది కుమార్తె. యవనస్తులు చూస్తే చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు. మోకాల దగ్గర చిరిగిపోతున్నాయి, అరికొల దగ్గర చిరిగిపోతున్నాయి, పైన చిరిగిపోతున్నాయి. ప్యాంట్ అంతే కన్నాలేనండి. ఎన్ని కన్నాలు అంటే అంత కాస్ట్ అంట. బట్టలు తెలుసండి అవి. ఆ జీన్స్ ప్యాంట్కి అన్ని కన్నాలే. ఒకప్పుడు కన్నాలకున్న ప్యాంట్ వచ్చి మనం తీసుకుని బయట పడేస్తుండేవాళ్ళు. కానీ ఈరోజు అదే ఫ్యాషన్. కొంతమంది అయితే కావాలని బ్లేడ్తో కట్ చేసుకుంటున్నారు ప్యాంట్ మోకాల దగ్గర. ఏమంటే ఫ్యాషన్. చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఫ్యాషన్ అంటే కుమార్తె. అంటే మన యువత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వస్త్రధారణ విషయంలో ఏ విధంగా ఉంటున్నారు కుమార్తె. ఆ షర్ట్లు చూసినప్పుడు కానీ, ఆ ప్యాంట్లు చూసినప్పుడు కానీ చాలా విచిత్రంగా ఉంటున్నారు కుమార్తె. అమ్మాయిలు కూడా విచిత్రమైన డ్రెస్సులు వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు చక్కగా పంజాబ్ డ్రెస్సులు, చుడిదార్ వేసుకునే రోజు ప్యాంటు షర్ట్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. అంటే వస్త్రధారణలో చాలా మార్పు వచ్చింది కుమార్తె. బైబిల్ అంటున్నాడు తన వస్త్రములను కాపాడుకోని వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది కుమార్తె. మనం 10 మంది మెచ్చుకునే విధంగా వస్త్రధారణ చేసుకోవాలి. 10 మంది గౌరవించే విధంగా వస్త్రధారణ ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు అందరూ మనం చూసి మెచ్చుకునేది ఉండాలి, కానీ అసహించుకునే విధంగా మన వస్త్రధారణ ఉండకూడదు కుమార్తె. ఒకప్పుడు పైనుంచి కింద వరకు కప్పుకునేవారు, ముసుకేసుకునేవారు. భక్తి తప్ప ఎవరికి ముఖం కనిపించే ముఖం కూడా ముసుకేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది వస్త్రధారణ? అమ్మాయిలు కూడా షార్ట్లు వేసుకుని తిరగడం, మోకాలు కనిపించేలాగా వేసుకోవడం. అంటే వస్త్రధారణ 10 మందికి మెచ్చుకునేది లేదండి. 10 మందిని అసహించుకునేదిగా ఉంది. కాబట్టి బైబిల్ అంటుంది నీ వస్త్రాలను కాపాడుకు అంటుంది. కాబట్టి మన వస్త్రధారణ చాలా ముఖ్యం కుమార్తె. దేవుడు త్వరగా దొంగ వలె రాబోతున్నాడు. మన వస్త్రాలు మనం కాపాడుకోవాలి. ప్రతి క్రైస్తులు కూడా తగిన విధంగా వస్త్రధారణ చేసుకోవాలి. అయితే మనం ఏ సందర్భాల్లో ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి వాక్యం ఏది సెలవిస్తుంది ఈరోజు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా స్థితికి తగినట్టుగా మనం వస్త్రధారణ చేసుకోవాలి. స్థితికి తగినట్టుగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9. మరియు స్త్రీలు అనుకువయు స్వబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగిలిన విలువైన వస్త్రములతోనైనను అలంకరింపుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. ఎంత మంచి మాట అన్నాడండి. స్త్రీలు అణుకువయు స్వబుద్ధి గలవారయుండి తగు మాత్రం వస్త్రం ధరించుకోవాలంట. అంటే స్త్రీలు వస్త్రధారణ చాలా ముఖ్యం. స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, తిమోతి సంఘంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలి,
వస్త్రధారణ వెలగ ఉండాలి. ఆ వస్త్రధారణ స్త్రీలు చక్కగా తయారుగా రావాలి. మంచి చీరలు కట్టుకొని చక్కగా దేవునికి అనుకువగా దైవభక్తి గలవారని చెప్పుకునేవారు సక్రియల చేత తమ తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. కుమార్తె దైవభక్తి గల వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వస్త్రధారణ బట్టి మనం క్రైస్తవులము అని గమనించే విధంగా ఉండాలి. కుమార్తె చక్కగా ఒళ్ళంతా కప్పుకొని మంచి వస్త్రాలు వేసుకొని ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని మహిమకరమైన వస్త్రాలు వేసుకొని చక్కగా తయారవ్వాలంటే కుమార్తె మనం ఎలా పడితే తయారు జడలు వేసుకుంటే కూడా ఎలా పడితే వాళ్ళు వేసుకోకూడదు. ఆ జడలు కూడా సరిగ్గా వేసుకోవాలి. బంగారం ధరించినప్పుడు కానీ ఏమి ధరించినా అది దేవుడికి మహిమకరంగా ఉండదు తప్ప పక్కవారు చూసి మనల్ని మెచ్చుకునేది కాదండి. మన వస్త్రధారణ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మనం వేసుకున్న బట్టలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కుమార్తె నువ్వు దేవుని మందికి వచ్చినప్పుడు నీ చీర కొట్టు ఎలాగ ఉంది, నీ బట్టలు కొంతమంది వేసుకుంటారండి. ఎవరు స్త్రీ అమ్మాయిలు వాళ్ళు వేసుకునే డ్రెస్ తీసుకుంటే చీపురు కూడా అవసరం లేదండి. నడుచుకుంటూ వెళ్తే ఫ్లోర్ అంతా క్లియర్ అయిపోతుంది. కింద వరకు మోకాల వరకు ఆ ఫ్రాక్ వస్తుంది. అది దాంతో మొత్తం ఫ్లోర్ అంతా తుడిచేయచ్చు. అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు చాలా. కొంతమంది నెట్ డ్రెస్ ఏంటండి, వల వేసుకుని నెట్ లాంటి డ్రెస్సులు వేసుకొస్తున్నారు. ఒక్కొక్క వస్త్రధారణ. కుమార్తె మనం యేసయ్య మెచ్చుకునే విధంగా వస్త్రధారణ ఉండాలి. 10 మంది మెచ్చుకునే విధంగా వస్త్రధారణ ఉండాలి. 10 మంది పొగిడే విధంగా మన వస్త్రధారణ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ స్టైల్కి విరోధం కాదండి. స్టైల్ చేయాలి, మంచిదే. 10 మంది స్టైల్ ఉండాలి, కానీ వల్గర్‌గా ఉండకూడదు. అసహించుకునేది వాగా ఉండకూడదు. అమ్మాయిని ఇలా డ్రెస్ వేసింది, ఈవిడేంటి ఇలా చీర కట్టింది అని 10 మంది మనల్ని అసహించుకునేది ఉండకూడదండి. 10 మంది మనల్ని మెచ్చుకుని బా ఎంత బాగుందండి వస్త్రధారణ, స్త్రీలంటే ఇలాగే ఉండాలి అని 10 మంది మెచ్చుకునేది విధంగా మన వస్త్రధారణ ఉండాలి. కుమార్తె అది యేసయ్య మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి కుమార్తె ఈరోజు నీ వస్త్రధారణ ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది? ఈరోజు నీ బట్టల బట్టి గౌరవించబడుతున్నావా? నువ్వు వేసుకున్న వస్త్రధారణ బట్టి గౌరవించబడుతున్నావా? లేకపోతే నీ వస్త్రధారణ బట్టి నువ్వు అసహించుకునే విధంగా తయారవుతున్నావా? నీ డ్రెస్సే నీ బిహేవియర్ చెప్తుంది. కుమార్తె నీ వస్త్రాలే నీ ప్రవర్తన చెప్పేస్తాయి. నీ కట్టుబట్టే, నీ కట్టుకున్న బట్ట బట్టే నీ యొక్క ప్రవర్తన ఈ లోకంలో చెప్పేస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ వేరింగ్ డ్రెస్సెస్. చీర కొట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 10 మంది చూస్తారు మనల్ని, అది గమనించండి. దేవుడు పై రూపాన్ని చూడకపోవచ్చేమో కానీ మనుషులు పై రూపాన్ని చూస్తారు కదా. దాన్ని బట్టి మన వస్త్రధారణ వేసుకోవాలి. కుమార్తె దాన్ని బట్టి మనం తయారవ్వాలి. అది యేసయ్యకి మహిమకరంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది యూత్కి ఇది కనెక్ట్ అవ్వచ్చేమో వాక్యం. ఎందుకంటే వస్త్రధారణ ఈరోజు సరిగ్గా లేదు. కొంతమందిని చూసినట్టయితే ఎక్కడి నుంచి చూస్తే అమ్మాయి అబ్బాయి చెప్పలేకపోతున్నామండి. అబ్బాయిలు కూడా జట్లు తలపించుకుంటున్నారు, జట్లు వేసుకుంటున్నారు, కుమార్తె ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు విచిత్రంగా. ఒకసారి నేను తాక్షిరిబల్లో ఒక ఆయన కాల్ తీయడం చూశాను. ఆయన నాకు ముందు తెలియదు. కాల్ తీయడం చూశాను. అన్ని చూసేటప్పటికి అతను తల పొడవుగా ఉంది, పిలకేసుకున్నాడు వెనకాల, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఎవర్రా బాబు ఈ అమ్మాయిని ముందుకెళ్ళి చూస్తే అబ్బాయి అండి. అంటే వెనకని చూస్తారా మన గుర్తుపాట్లు. అంటే వస్త్రధారణ ఎలాగైపోయింది. హెయిర్ కటింగ్ స్టైల్ చూసి కొంతమంది ఉంటారు, కటింగ్ చేసుకుంటారండి, చుట్టూ తీయించేసి మధ్యలో ఉంచుకుంటారండి. ఏంటంటే ఫ్యాషన్ అంట. అంటే కటింగ్ల విషయంలో కానీ వస్త్రధారణ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ రోజుల్లో. దేవుని సన్నిధికి వచ్చే మనము వస్త్రధారణ సరైనది ఉండాలి. స్త్రీలు ఎస్పెషలీ వస్త్రధారణ సరైనది ఉండాలి. 10 మంది మనల్ని మెచ్చుకునేది విధంగా వస్త్రధారణ ఉండాలి. ఇక్కడ మొట్టమొదటిగా స్థితికి తగినట్టుగా మన బట్టలు వేసి, రెండోదిగా చేసే వృత్తిని బట్టి వేసుకోవాలి. చేసే వృత్తిని బట్టి వస్త్రాలు వేసుకోవాలి. చూడండి ఒకసారి నిర్గమకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 28:2. అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రములు
కుట్టవలెను. హల్లెలూయా. అహరోను ఒక యాజకుడు. ఇది యాజకత్వం వహించేవాడు. కాబట్టి యాజకత్వానికి ఎటువంటి డ్రెస్ ఉండాలో యేసయ్య చెప్తాడు మాట. ఎటువంటి వస్త్రం అంట? అలంకరమును ఘనతయు కలిగినట్టు వస్త్రధారణ ఉండాలి. అంటే దేవునికి మహిమకరంగా ఉండే వస్త్రములు. ఎందుకంటే యాజకులు వేసుకున్న డ్రెస్సులు వేరేగా ఉంటాయండి. అప్పుడు యాజకులు అహరోను వేసుకున్న డ్రెస్సులు పొడవటి అంగీలాగా ఉండేవి. మధ్యలో తాడు ఉండేది, కిందన గంటలు కట్టేవారండి. యాజకులు వేసుకునే వస్త్రాలకి చిన్న గంటలుండి మధ్యలో ధాన్యముఖాలు కట్టేవారంట. ఎందుకు అవి కట్టారు తెలుసండి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడంట పాపం చేయకూడదంటండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేసి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే మనిషి వెంటనే చనిపోతాడంటండి. ఒక కట్టిన ఉంటుంది, ఒకటి ఒక డేరా ఉంటుంది. ఆ డేరా లోపలికి వెళ్ళి ధూపం వేస్తారు వాళ్ళు. ఒకవేళ వాడు తప్పు చేసినట్టయితే యాచకుడు అక్కడే చనిపోతారంట. చనిపోయినప్పుడు ఆ గంటలు సౌండ్ రావంటండి. వెంటనే బయట ఉన్న వారు చనిపోయి చెప్పి బయటికి బాడీ లాగేస్తారంట. అంటే అంత పరిశుద్ధమైన స్థలం అది. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అంటే వృత్తిని బట్టి వాళ్ళు చేసే యాజకత్వాన్ని బట్టి డ్రెస్ ఉంటుంది. ఈరోజు చూడండి, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ వేసుకున్న డ్రెస్ వేరు కదా, క్రైమ్ బ్రాంచ్ వేసుకునే డ్రెస్ వేరు, సిబిసిఐడి వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేరు కదా, ఏసీబీ వేసుకునే డ్రెస్ వేరే ఉంటుంది, కమిషనర్ వేసుకునే డ్రెస్ వేరే ఉంటుంది. అంటే వాళ్ళకి స్టార్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ స్థితి మనకు తెలుస్తుంది. ఇన్ని స్టార్స్ ఉంటే కమిషనర్ అని, ఇన్ని స్టార్స్ ఉంటే డిఎస్పీ అని, ఇన్ని స్టార్స్ ఉంటే ఎస్పీ అని వాళ్ళకి ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి, గుర్తింపు అనమాట. అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు బట్టి వాళ్ళ వృత్తి ఏంటో మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ జాబ్ ఏంటో తెలుసుకోవచ్చు. కుమార్తె ఇప్పుడు బస్ డ్రైవర్ వేసుకున్న డ్రెస్ వేరు కదా, ట్రైన్ డ్రైవర్ వేసుకున్న డ్రెస్ వేరు, అలాగే అదేవిధంగా పైలట్ వేసుకున్న డ్రెస్ వేరు, సచివాలయంలో వేసుకునే డ్రెస్ వేరు. అంటే చేసుకునే వృత్తి బట్టి ఒక్కొక్క వృత్తి ఉంటుంది, ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ బట్టి వాళ్ళ వృత్తిని మనం చెప్పొచ్చు కుమార్తె. ఎందుకంటే డ్రెస్ వేసుకుపోతే విలువ ఉండదు, ఆ డ్రెస్ వేసుకుపోతే గుర్తింపు ఉండదు. ఖచ్చితంగా డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. అలాగే క్రైస్తవులైన మనకు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. ఆ ప్రశస్తమైన వస్త్రాలు మనం ధరించుకోవాలంటే కుమార్తె. అప్పుడే క్రైస్తవుడు అని తెలుస్తుంది. ఇప్పుడు బలనది వచ్చింది, బలనది అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారండి. కారణము వైట్ డ్రెస్ పరిశుద్ధాత్మకు సాదృశ్యం, వైట్ డ్రెస్ దేవునికి సాదృశ్యం. కాబట్టి బలానికి అందరూ వైటే వేసుకుంటారు. కొన్ని సంఘాలు అందరూ వైట్ డ్రెస్ వేసి వస్తారండి, ఎవరో మామూలు డ్రెస్ వేసుకున్నారు, అందరూ వైటే. ఎందుకంటే ఆ వైట్ డ్రెస్ క్రైస్తవులు చెప్పడానికి నిదర్శనంగా ఉంటుంది కుమారుడు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న షర్ట్ బట్టి, వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పవచ్చు మనం కుమార్తె. ఇప్పుడు మన కూలి పనికి వేసుకెళ్ళి వైట్ వేసుకెళ్ళాం, వేరే డ్రెస్ ఎందుకు వెళ్తాం? వైట్ అయితే బట్టలు అంటుకుంటేనే కదా. అంటే ఇప్పుడు దైవజనులు కూడా పాస్టర్ గారు ఒకలాగా వేసుకుంటారు డ్రెస్, బిషప్స్ ఒకలాగా వేసుకుంటారు, రెఫరెంట్స్ ఒకలాగా వేసుకుంటారు, ఫాదర్స్ ఒకలాగా వేసుకుంటారు. అంటే వాళ్ళకి కూడా వస్త్రాధారణలో చాలా మార్పు ఉంటుంది కుమారుడు. అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళకి వస్త్రాధారణ ఉంటుంది. నువ్వు క్రైస్తవులుగా దేవస్థానికి వచ్చేటప్పుడు నీకు కూడా ఒక వృత్తిని బట్టి వేసుకోవాలి, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకోవాలి, రక్షణ వస్త్రం వేసుకోవాలి. ఆ వస్త్రం వేసుకుంటేనే నువ్వు చేసే వృత్తిని తెలుస్తుంది కుమారుడు. ఉదాహరణ అడిగడ మనం చేసే వృత్తిని బట్టి మనం వేసుకోవాలి, ఎలా పడితే వేసుకెళ్ళిపోం. ఒకసారి నన్ను ఒక సంఘము సువార్త బోధించని పిలిచిందండి. సరే వెళ్తాను, వస్తాను పాస్టర్ గారు అన్నాను. ఆయన అన్నారు, అయ్యగారు ఒక చిన్న వినపం అండి అన్నారు. ఏమండి అంటే, అయ్యగారు మీరు వాక్యం వచ్చినప్పుడు సూటు బూట్ వేసుకోండి, టై కట్టుకోండి, షూ వేసుకోండి రండి అన్నారు. ఎందుకంటే అన్నాను, నేను సింపుల్గా వచ్చేస్తానంటే అవన్నీ అవసరమా అంటే, లేదే గారు ఖచ్చితంగా మీరు వేసుకోవాలి. ఎందుకంటే అవి వేసుకుంటే మీకు స్పెషల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, మీకు స్పెషల్ గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని అందరూ చూసి మీరు దైవజనం తెలుసుకుంటారు. కాబట్టి మీరు సూటు బూటు వేసుకొని రండి, ఇది మీరు ప్రత్యేకంగా ఉండాలి, వాక్యం బోధిస్తారు కాబట్టి. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు కాకుండా, ఇప్పుడు వైట్ డ్రెస్ కాకుండా నార్మల్ డ్రెస్ సూటు బూట్ వేసుకుని రండి అన్నారు. సరే వాళ్ళేమో ఇది కాదని చెప్పి అదే సూటు బూట్ చక్కగా షూ వేసుకున్నాను, మంచి టై కట్టాను, సూటు బూట్ వేసుకున్నాను.
అంటే మనుషులు ఎలా ఉన్నారంటే వస్త్రధారణ బట్టి గుర్తిస్తున్నారు కుమార్తె. దైవజనులు సూట్ వేసుకొస్తే ఒకలా చూస్తున్నారు. వైట్ షర్ట్, వైట్ డ్రెస్ వేసుకొస్తే ఒకలా చూస్తున్నారు. కార్‌లో దిగితే ఒకలా చూస్తున్నారు. సైకిల్ మీద వస్తే ఒకలా చూస్తున్నారు. బండి మీద వస్తే ఒకలా చూస్తున్నారు. నువ్వు సూటు, బూటు వేసుకుంటే నీకు ఎంత గౌరవమో కదా! వస్తారు, కుర్చీ ఏస్తారు, కుర్చీ పెడతారు, అవి హడావిడి చేస్తారు. నువ్వు సింపుల్‌గా ఎళ్ళు. అసలు పట్టించుకోరు. ఎందుకంటే నీకు గౌరవం ఉండదు. నువ్వు సింపుల్‌గా కనిపిస్తావు. అదే మన సూటు, బూటు వేసుకొని, టై కట్టుకొని హుందాగా వెళ్ళావనుకో, నీ చుట్టూ జనమే. నీ చుట్టూ ఎంత గౌరవం. ఒక సంగతి చెప్తాను. ఎవరు బాధపడకూడదు. ఒకసారి స్పోర్ట్స్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఒకసారి మీటింగ్ కండక్ట్ చేశారు ఒకళ్ళు. మీటింగ్ కండక్ట్ చేసిన దైవజనులందరం వెళ్ళామండి. అంటే ఓన్లీ పాస్టర్స్‌కి అన్నమాట. దైవజనులందరం వెళ్ళాం. ఎవరి సీట్‌లో మనం కూర్చునిపోయి ఎవరు ప్లేస్ అవ్వాలి. ఎవరో వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరో మమ్మల్ని గౌరవించలేదు. మా మటుకు వెళ్ళి కూర్చున్నాం. కానీ మధ్యలో ఒక దైవజనుడు వచ్చారండి. మంచి సూటు, బూటు వేసుకున్నారు, టై కట్టారు. ఇక జనాలు చూడండి ఆయన దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. పరిగెట్టుకుంటూ అతను బాడీ గార్డ్స్ వెనకాల దైవజనుడికి చుట్టూ జనం ఊగిపోయారు. అతన్ని అందరూ చేయి పట్టుకొని వెనకాల స్వాగతం పలుకుతూ స్టేజ్ మీద వరకు తీసుకెళ్లారండి. మీ దౌర్జన్యాలు కాదా? అంటే మీద కూర్చొని దైవజనులు కాదా? మరి ఆయనకి ఎందుకు అంత ఘనత? వస్త్రధారణ, వచ్చిన కారు. ఆయన వచ్చేది BMW కార్లో వచ్చారు. మేము మామూలు బళ్ళ మీద వెళ్ళాం. అందుకే మాకు గౌరవం లేదు. ఆయన వచ్చిన కారు, ఆయన వచ్చిన రీతి చూస్తే అందరు కూడా గౌరవం పరిగెత్తారు ఆయన దగ్గరికి. అది మనుషుల్లో ఆ వ్యత్యాసం ఉందండి. కానీ దేవుని దగ్గర అందరు దైవజనులు ఒకటే. నేనైనా ఒకటే, మీరైనా ఒకటే, ఎవరైనా ఒకటే దేవుని దగ్గర. చిన్న దైవజనులు, పెద్ద దైవజనులు ఉన్నారండి. ఎందుకంటే అందరూ అభిషేకించబడిన వారు దైవజనులు అందరూ. అంటే దేవుని దృష్టిలో మనుషులందరూ ఒకటే, సేవకులందరూ ఒకటే. కానీ మనుషుల్లోనే ఆ వ్యత్యాసం వచ్చేస్తుంది. ఆ వ్యత్యాసం ఎప్పుడో తొలగిపోతుందో అప్పుడే వస్త్రధానికి విలువ వస్తుంది, మనిషికి విలువ వస్తుంది. వచ్చా వేసుకున్న బట్టి ఎంత విలువ వచ్చిందో. నాకు బావగారు ఉండేవారండి, సదానంద పాల్ గారు. ఆయన నాకు ఎప్పుడు చెప్తూ ఉండారు, చిన్న నీకు డబ్బులున్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు, నీ వస్త్రధారణ బట్టే నిన్ను 10 మంది గౌరవిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళినా చక్క సూటు, బూట్ వేసుకుని వెళ్ళు, టై కట్టుకొని వెళ్ళు. నీ దగ్గర డబ్బులలో చూడరు, కానీ నీ వస్త్రధారణ బట్టి ఎంతో గౌరవిస్తారు. కాబట్టి బయటికి నువ్వు లోపల ఎలాగొన్నా సరే వస్త్రధారణ అది కరెక్ట్గా ఉంటే నీకు వచ్చే గౌరవం వేరు అన్నారంటే కుమార్. నిజమే కదా ఆయన చెప్పింది. ఈ రోజులో వస్త్రధారణ బట్టి మనిషి గౌరవం వస్తుంది. సీత వృత్తిని బట్టి వాళ్ళు వేసిన బట్టల బట్టి గుర్తింపు వస్తుంది కుమార్తె. కాబట్టి రెండోదిగా మనం చేసే వృత్తిని బట్టి మనం వేసుకోవాలి. మూడోదిగా సందర్భాన్ని బట్టి వేసుకోవాలి. దీన్ని బట్టి సందర్భం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 22:11-12 చదువుతున్నాను. మత్తయి సువార్త 22:11-12. రాజు కూర్చున్న వారిని చూచి లోపలికి వచ్చి ఒకడు పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములకి ఇక్కడికి నువ్వు ఎలాగొచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండేను. హల్లెలూయా. ఇది పరలోక రాజ్యం గురించి దేవుడు చెప్తున్నమాట. పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతూ ఉంది. రెండో రాకడ సమయంలో ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేక మంది పిలువబడతారు. కానీ అందరూ పిలవబడినా ఎన్నిక చేయబడిన వారు కొంతమంది. ఎవరైతే రక్షణ వస్త్రం ధరించుకుంటారో, ఎవరైతే పెండ్లి వస్త్రం ధరించుకుంటారో, ఆ వరుణ్ణి ఎదుర్కోవడానికి వధువు సంఘంగా మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో అప్పుడు ఆ పెళ్లికి మనం ఆహ్వానించబడతాం కుమార్తె. మనందరికీ పెళ్లి అప్పుడు పెళ్లికి వెళ్తున్నాం అనుకోండి, పెళ్లికి వెళ్ళిన పెళ్లి కుమారుని ఏం చేస్తారు? చక్కగా అలంకరిస్తారు, మేకప్ వేస్తారు, చక్కగా మేకప్ వేసి అందంగా తయారు చేసి మంచి బట్టలు వేసి పెళ్లి కుమారుని ఒక స్టేజ్ మీద కూర్చోబెడతారు, మంచి కుర్చీ వేసి. ఎందుకని? పెళ్లి కుమారుడిగా గౌరవిస్తారు. పక్కన వధువు ఉంటుంది, వధువుని చక్కగా అలంకరిస్తారు.
వధువు ఫుల్ మేకప్‌తో ఉంటది. చక్కగా లిప్‌స్టిక్ ఏస్తారు. చక్కగా మంచి వైట్ డ్రెస్, వేలు అన్నీ ఏసి, మొఖమంతా మంచి ఆ మేకప్‌కి 2, 3 గంటలు పడతదేమో కదా! అన్నీ రాసి ఫేషియల్ చేయించి, అది చేయించి, ఇది చేయించి మన మామూలుగా ఉండదు. మన మొఖమంతా కూడా అదిరిపోద్ది. కుమార్తె. అంటే పైనంతా మేకప్పే. పైన పటారం, లోన లొటారం అన్నట్టు పైన మాత్రం తెల్లగా కనిపిస్తారు. గిలగిలాడుతుంటారు. అంటే అంటే ఆళ్ళకి ఎందుకు కనిపించాలి? ప్రత్యేకంగా చూడాలి కాబట్టి వాళ్ళని. కుమార్తె. అలా పెండ్లి వస్త్రము ఆ సందర్భాన్ని బట్టి ఆ బట్టలేసుకోవాలి. ఎందుకని ఒకసారి కొంతమంది వివాహంకెళ్ళినప్పుడు ఒకలాంటి బట్టలేసుకుంటారు కదా! ఇంట్లో ఒకలాంటి బట్టలేసుకుంటారు. పుట్టినరోజుకెళ్ళినప్పుడు ఒకలాంటి బట్టలేసుకుంటారు. నిశ్చితార్థంకెళ్ళినప్పుడు ఒక బట్టలేసుకుంటారు. సంఘానికి వచ్చినప్పుడు ఒకలాంటి బట్టలేసుకుంటారు. స్టేజ్ మీద పిలవబడినప్పుడు ఒకలాంటి బట్టలు. అంటే సందర్భాన్ని బట్టి బట్టలు మారిపోతూ ఉంటాయి. కుమార్తె కదా! మనకు కూడా రాకడ సమయంలో ఎత్తబడే వధువు సంఘంగా ఉండాలి మనకు కూడా. పెండ్లి వస్త్రం ధరించుకొని వెళ్ళాలి. ఆ ప్రతిష్టమైన వస్త్రం ధరించుకొని వెళ్ళాలి. ఎందుకంటే గొర్రెపిల్ల వివాహం వస్త్రంలో ఆ వధువు పక్కన, వరుడు పక్కన మనం కూర్చుండాలి వధువు సంఘంగా. అలా కూర్చున్నప్పుడే మన పెండ్లి వస్త్రం దేవుడు చూసాడంట. పెండ్లి వస్త్రం లేకపోతే ఎలా లేదు పరలోకంలో. ఆ వస్త్రం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సంఘం. మనకి పాప డాగులు తడుసు వేసి, రాక కొరకు సిద్ధపడి, మెలుగుగుండి ప్రార్థన చేసి, రాక కొరకు సిద్ధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు పెండ్లి వస్త్రాన్ని ఇచ్చి మనకి పరలోకానికి వారసులను చేసుకుంటాడు. సంఘాలు ఎత్తబడినప్పుడు మన సంఘం కూడా ఎత్తబడి వధువు సంఘంగా ఉండాలి. ఆ వధువు సంఘంలో నువ్వు విశ్వాసం ఉండాలి. ఉండాలంటే నీ వస్త్రధారణ కరెక్ట్‌గా ఉండాలి. నీ వేసుకున్న డ్రెస్ కరెక్ట్‌గా ఉండాలి. నీ బిహేవియర్ కరెక్ట్‌గా ఉండాలి. నీ ప్రవర్తన కరెక్ట్‌గా ఉండాలి కుమార్తె. ఆ ప్రతిష్టమైన పెండ్లి వస్త్రం నువ్వు వేసుకొని వెళ్తే దేవునికి ఆహ్వానం పలుకుతాడు కుమార్తె. సందర్భాన్ని బట్టి వేసుకోవాలి డ్రెస్. ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు ఎక్కడ పడితే అక్కడ. పిలువబడిన దాన్ని బట్టి, చేస్తున్న పనిని బట్టి, ఉన్న సందర్భాన్ని బట్టి వేసుకోవాలి. చూడండి కొంతమంది ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువ చూస్తానండి. ఎవరైనా చనిపోతే అండి నార్త్ ఇండియన్స్‌లో మొత్తం ఇంట్లో అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారండి. ఎవ్వరికి కూడా కలర్ డ్రెస్ లేదు తెలుసండి. మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళ కుటుంబస్తులందరూ కూడా వైటే వేస్తారు. ఎందుకంటే అది సందర్భాన్ని బట్టి వేసుకున్న డ్రెస్ అది. అంటే వాళ్ళకి సంతాపం తెలియజేయడం అన్నమాట ఆ వైట్ డ్రెస్ వేసుకోవడం. అంటే అదొక సందర్భాన్ని బట్టి వేసుకునేది కదా! ఇప్పుడు మీరు స్కూల్ డ్రెస్ వేసుకెళ్తారు. ఆ సందర్భాన్ని బట్టి వేసుకుంటారు. బుధవారం ఇప్పుడు వైట్ డ్రెస్ ఉంటుంది. ఆ వైట్ డ్రెస్ దాని సందర్భాన్ని బట్టి వేసుకుంటారు. అంటే ప్రతిది కూడా సందర్భాన్ని బట్టి వేసుకోవాలి మన డ్రెస్ మడకోమంటే. చర్చ్‌కొచ్చినప్పుడు ఎలా తయారై వస్తున్నావు? సంఘంలోకి వస్తామంటే వరుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. వధువు సిద్ధంగా ఉండాలి. మంచి వస్త్రాలు సంఘానికి వేసుకొని రావాలి. ప్రతిష్టమైన వస్త్రాలు పెళ్లికి మంచి చీరలు కొట్టుకెళ్తావు. సంఘానికి మొత్తం ఎలా పడితే వచ్చేస్తావా? మాసిపోయిన బట్టలతోని, చింపురు జుట్టుతోని, ఏదో దొరికిందని ఆ చీర కట్టుకొని, ఎలాంటి బట్టలు అలా తీసుకొచ్చేస్తావు సంఘానికి? కాదు కుమార్తె. నువ్వు వేసుకునే వస్త్రధారణ బట్టి సంఘుని గౌరవం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్. ఈరోజు వాక్యం అనేది మాట్లాడుతాను. నీ వస్త్రధారణ ఎలాగుంది ఈరోజు? నువ్వు వేసుకున్న డ్రెస్ ఎలాగుంది? చేసే వృత్తిని బట్టి వేసుకోవాలి, స్థితిని బట్టి వేసుకోవాలి, సందర్భాన్ని బట్టి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఈ సమాజంలో గౌరవం ఉంటుంది. 10 మందిని చూడగలుగుతారు, 10 మందిని గౌరవించగలుగుతారు కుమారుడు. ఈ రోజైనా మన వస్త్రధారణ మార్చుకుందామా? వద్దు ఏమనొస్తాడు చిరిగిపోయిన ప్యాంట్లు మనకెందుకు? చిరగలేని ప్యాంట్లు వేసుకో. హాఫ్ బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఫుల్ బట్టలు వేసుకో. సగం ఎందుకు? మొత్తం వేసుకో కుమారుడు. ఈరోజు అమ్మాయిలు కూడా షార్ట్లు వేసుకొని తిరిగేస్తున్నారు. కుమార్తె మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఈ మధ్య మీరు విన్నారు లేదు, వస్త్రాలు బట్టి ఒక కాంట్రవర్సీ కూడా అయిపోయింది సినిమా యాక్టర్ల మధ్య కదా. కారణం ఏంటి? వస్త్రధారణే. మనకు కూడా మంచి వస్త్రాలు వేసి 10 మంది మనల్ని గౌరవించే విధంగా వేసుకోవాలి తప్ప అసహించుకునే విధంగా మన వస్త్రాలు విట్టకూడదు కుమార్తె. కాబట్టి ఈ రోజైనా యవనస్తురాలా నీ వస్త్రధారణ మార్చుకో. దాన్ని బట్టి గౌరవం వస్తుంది. 10 మందిని మెచ్చే విధంగా ఉంటారు, 10 మందిని గౌరవించే విధంగా ఉంటారు కుమార్తె. నీ కట్టుబట్టు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ వస్త్రధారణ మార్చుకో. అది నీకు దేవుడు మహిమకరంగా జీవించగలవు, దీనికి జీవించగలవు. ఈ వాక్యం దేవుడికరంగా ఉన్నట్టయితే
ఈ వాక్యం ద్వారా నువ్వు మార్పు చెందినట్టయితే, ఈ వాక్యం నా కొరకు అన్నట్టయితే నాతో కూడా ప్రార్థనలో ఏకీవించు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసే నీకు వందనాలు. ప్రభు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ప్రభు వాక్య ద్వారా మాట్లాడాను. నిజమే తండ్రి, మా వస్త్రధారణ మా గౌరవాన్నిస్తారు తండ్రి. మీ స్థితిని బట్టి, ప్రభా శిశు వృత్తిని బట్టి, సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవాలి తండ్రి. అదే మా గౌరవాన్ని ఇస్తుంది ఆయన. ఈ రోజు నుంచి ఎవరిని పెట్ట ప్రభా, వస్త్రధారణ వస్తు ప్రభు దయచేయండి ప్రభా. చిరిగిపోయిన ఫ్యాన్లు వేసుకోకుండా ప్రభా, గౌరవించే విధంగా ప్రభు దయచేయండి ప్రభు. వస్త్రధారణ బట్టి మా గౌరవం తండ్రి. ప్రభా మా ఎవరిని పెట్టలు తండ్రి, మంచి వస్త్ర ప్రభు దయచేయండి ప్రభా. ప్రభా చిరిగిపోయిన బట్టలు కాకుండా ప్రభా అందరికి అనుకూలమైన బట్టలు ప్రభు దయచేయండి ప్రభా. ఎంతమంది వాక్యం విన్నారు, ఈ వాక్యాన్ని ఫలింప చేయండి. మంచి నెల ప్రదర్శించే ప్రభా, 30 అర్ధ ఫలింప చేయండి ప్రభా. ప్రభా విని విడిచిపెట్టకుండా నా మృషాం దయచేయమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసువసారి పెంచుకుంటూ యేసు వచ్చినాం తండ్రి. ఆమేన్. యేసురక్తమేజ్యం, శివరక్తమేజ్యం, యేసు సంపూర్ణ కొలను గాక, అపవాదికి నాశనంత కొలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కొన్ని మన కుటుంబాలకు ఆయన వచ్చి పర్యంతరము తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద అధికముగా ప్రకాశింప చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.